జగిత్యాల జిల్లాలో నకిలీ విత్తనాల అడ్డుకట్టకు పోలీసులు నడుం బిగించారు. జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో వ్యవసాయ అధికారులతో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రఘుచందర్ హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం ఆమోదించిన ఫర్టిలైజర్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాల బ్యాగులను, రసీదులను పంట చేతికొచ్చేంత వరకు భద్రపరచుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. తీసేసేయాలి, అదే గోడంలోనే పెట్టుకో మొత్తం. చెక్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అక్కడిది ఇక్కడ అంటే 10 kg హైబ్రిడ్ ఇట్లా వస్తాయి సార్. మనకు అవి ట్రెడిషనల్ ఏమో 25-30 kg 1010 బీపీటీ అవేమో పెద్ద పెద్ద బ్యాగ్స్లో వస్తాయి. ఓపీసీస్ అంటే 30 kg రీసెర్చ్ వెరైటీస్ కానీ ఏమన్నా చూడండి. NTU 1010 వెరైటీ వైజ్ ఇవన్నీ జై శ్రీరామ్ అంటే దీనికి 3 లైసెన్స్లు ఉంటాయి సార్. ఫర్టిలైజర్, సీడ్, పెస్టిసైడ్. ఫెర్టిలైజర్ లేదు, ఫెర్టిలైజర్ ఉందా? ఫెర్టిలైజర్ అంటే యూరియా అడవ మందు లేదు సార్, కాకపోతే లైసెన్స్ ఉంటుంది. అంటే ఆయన తెప్పిస్తే ఇప్పుడు ఆయన ఎక్కువ తెప్పారు. న్యూట్రియన్స్ అమ్మాలంటే ఫెర్టిలైజర్ లైసెన్స్ ఉండాలి. కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ పెట్టాను. ఇన్వాయిస్ ఉన్నాయా? అక్కడ 80 ఉన్నాయి. మొత్తం 150. జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ టీం బృందాలుగా ఏర్పడి జగిత్యాల పట్టణంలోని వివిధ సీడ్ కంపెనీస్, సీడ్ షాప్స్, తర్వాత ఫర్టిలైజర్ షాప్స్ చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 4 బృందాలు ముఖ్యంగా పాల్గొంటున్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు వాళ్ళ ఏఈఓస్ అందరు కలిసి మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ విత్తనాలు కానీ, తర్వాత స్పూరియస్ సీడ్స్ కానీ ఎక్కడ అమ్మకుండా, ఒకవేళ అమ్మితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ తనిఖీలో భాగంగా ఇప్పటివరకైతే ఏం దొరకలేదు. ఇప్పటికైనా వ్యాపారులకు తెలియజేసేది మరియు రైతులకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మినట్టుంటే మాకు సమాచారం ఇస్తే మేము ఇమీడియట్ యాక్ట్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్య తీసుకుంటాం. ఇప్పటివరకు ఏం దొరకలేదు. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది. ఇది ఈ తనిఖీలు అనేవి నిరంతరం కొనసాగుతుంటాయి. సర్ప్రైజ్ చెక్స్ కూడా ఉంటాయి. మండలంలో మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేడం గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్స్గా ఏర్పడి మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారితో కలిసి
ఎవరి అయితే మన దగ్గర అర్బన్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క లైసెన్స్ దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు డిపార్ట్మెంట్ నుంచి కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క షాప్ని మండల వ్యవసాయాధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి షాపులని విభజించుకుని ప్రతి ఒక్క షాపులో మన విత్తన దుకాణాల్లో ఎక్కడెక్కడైతే విత్తనాలు వచ్చినాయి తర్వాత ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సపరేట్గా ఒక సేల్స్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. ఆ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు లాట్ నెంబర్తో సహా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే మనకి ఎటువంటివి ఇక్కడ స్పురియస్ సీడ్స్ కానీ నకిలీ విత్తనాలు కానీ ఎటువంటిది దొరకలేదు. మరియు మేము గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో రైతులకి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. మరియు కొనుగోలు చేసినప్పుడు ప్యాకెట్ మీద ఉన్న దాని ఎక్స్పైరీ డేట్, వ్యాలిడిటీ అది తప్పనిసరిగా రైతు గమనించుకోవాలి. రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలి. మన లాట్ నెంబర్తో సహా వివరాలు తీసుకుని మన పంట కాలం అయిపోయే వరకు అంటే హార్వెస్టింగ్ మొత్తం కోతకాలం వచ్చే వరకు కూడా వాళ్ళ సంచిని కానీ కాటన్ అయితే ప్యాకెట్ని, మనకి వరి విత్తనాలు అయితే బ్యాగ్ని అది తప్పనిసరిగా వాళ్ళ రసీదు మరియు బ్యాగ్ సీజన్ అయిపోయే వరకు ఉంచినట్లయితే ఏమన్నా విత్తన మొలక శాతం కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అవకాశం.